నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తుశాస్త్ర పండితులు వైవీఎస్ఎస్ గిరిరావు గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. హస్త సాముద్రికం ఏదైతే ఉందో, ఇందులో ఎన్ని డౌట్స్ వస్తాయంటే ప్రతి ఒక్కరికి, ఇప్పుడు ఒక మనిషి తను ఎదగడానికైనా, పడిపోవడానికైనా సరే ఈ హస్త సాముద్రికం అనేది చాలా వరకు ఉపయోగపడుతుందంటారు. అంటే ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు. ఆయన మామూలుగా డైలీ పనికెళ్తున్నాడు, కష్టపడి పని చేస్తున్నాడు. కానీ ఆయన దగ్గర డబ్బు అనేది నిలవడం లేదు. ఇప్పుడు ఇంకొకరున్నారు. ఆయన చదువుకోలేదు. అప్పుడప్పుడు పనికెళ్ళినా ఏదో అలా ఒక రాయేయడం వల్ల ఆ బిజినెస్ సక్సెస్ అవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఇది వాళ్ళ కష్టానికి సంబంధించి ఉంటుందా? లేకపోతే చేతి రాతలకు సంబంధించి ఉంటుందా? అంటే ఇప్పుడు ప్రధానంగా అందరికీ ఉన్న అపోహని ముందు తొలగించుకోవాల్సింది ఏంటంటే, కష్టాన్ని బట్టి ఉంటుందా, చేతి రాతలను బట్టి ఉంటుంటే, అందరూ అనుకునేది ఏంటంటే, చేతిలో ఈ రేఖ ఇలా ఉంటే దానివల్ల వాళ్ళకి అలా జరుగుతుందని అనుకుంటారు. అది కాదు. వాళ్ళకి భవిష్యత్తులో ఇలా జరగబోతుంటే చేతిలో రేఖ అలా ఫామ్ అవుతుంది. ఓకే. అర్థమైందా? అంటే చేతిలో ఇలా రేఖ ఉండడం వల్ల ఏంటంటే, ఈ రిపోర్ట్ చూసి ఇప్పుడు మీకు బీపీ రిపోర్టో లేదా షుగర్ రిపోర్ట్ తీసుకొచ్చారనుకోండి, బీపీ రిపోర్ట్‌లో బీపీ ఎక్కువ ఉండడం వల్ల మీ బాడీలో బీపీ పెరగదు. బాడీలో బీపీ ఎక్కువ ఉన్నప్పుడు రిపోర్ట్‌లో ఎక్కువ ఉంటుంది కాబట్టి డాక్టర్ దీన్ని చూసి చెప్తాడు. అవును. ఏది ఇంత బీపీ ఉంది నాయనా, నీకు ఇంత షుగర్ ఉంది నాయనా, లేకపోతే ఈ నీకు ప్రిడిక్షన్‌లో ఇది టైఫాయిడ్ ఉందో, మలేరియా ఉందో ఇట్లా చెప్తాడు. సెరిబ్రల్ ఇలా చెప్పినప్పుడు ఏంటంటే, ఆయన చెప్పేదేంటి రిపోర్ట్‌లో చూసి చెప్తున్నాడు. మేము చెప్పేది కూడా ఏంటంటే, మేమేం ప్రిడిక్షన్ చెప్పట్లా. ఓకే. రిపోర్ట్ అనమాట. చెయ్యి అనేది రిపోర్ట్. వాళ్ళ జీవితంలో జరగబోయే సంఘటనలన్నీ ఇందులో రిఫ్లెక్ట్ అవుతాయి. రేఖలు మారుతూ ఉంటాయి. మీకు ఫండమెంటల్స్ ఏంటంటే, పుట్టినప్పుడు ఏ రేఖలు ఉంటాయి, తర్వాత అవి రేఖలు ఉండవు. ఓహ్! మారుతూ ప్రతి 7 ఉంటాయా? ఇయర్స్‌కి చూసుకుంటే 7 ఇయర్స్ ముందు, 7 ఇయర్స్ తర్వాత చూసుకుంటే రేఖలు మారుతూ ఉంటాయి. ఓకే. కనుకేంటంటే, బాడీలో వచ్చే మార్పులు, వీడి హెల్త్ కండిషన్స్, వీడి ఆర్థిక గ్రోత్‌ని బట్టి రేఖలు మారుతూ ఉంటాయి. ఈ రేఖ అనే రిపోర్ట్‌ని చూసి మేము చెప్తాం. జస్ట్ ఓకే. డాక్టర్ రిపోర్ట్ చూసి ఎలా చెప్తారో, నీకు ఈ రోగం ఉంది, ఇది అని ఎలా చెప్తారో, మేము అలా చెప్తాం. అందుకని ఏంటంటే, ఫస్ట్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకు జరగబోయే సంఘటనలను బట్టి రేఖలు ఉంటాయి తప్పితే, రేఖలను బట్టి సంఘటనలు రావు. ఓకే. సో, దానికి ఇది రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి, దీన్ని చూసి అది చెప్తాం అనమాట. అంటే ఏ ఏజ్ వరకు ఇవి 7 ఇయర్స్ మారుతూ కంటిన్యూ ఉంటాయి? లైఫ్ అప్ టు డెత్ దాకా మారుతూనే ఉంటాయి. ఓహ్! ఓకే. ఓకే. అంటే 7 ఇయర్స్‌కోసారి అంటే మనం అంటే 7 ఏం ఇయర్‌కి ఒకసారి చేస్తున్నాం? సడెన్‌గా మారడం అని కాదు. ఒక 5, 6 ఏళ్ల ముందుకి ఇప్పటికి చూసుకుంటే కొన్ని రేఖలు మారతాయి. ఓకే. ఆ రేఖలు మారిపోయే దాన్ని బట్టి అప్పటికప్పుడు ప్రిడిక్షన్ మారుతుంటుంది. అతని అది లైఫ్‌లో ఒకటి. ఏం జరుగుతుందని తెలుస్తది. తెలుస్తుంటుంది. ఓకే. అందుకని ఏంటంటే, ఇప్పుడు జనరల్‌గా మీరన్నది ఏంటంటే, అందరికీ ఆర్థికం అనేది చాలా ఇంపార్టెంట్. కొందరికేంటంటే మీరన్నట్టుగా అబ్నార్మల్‌గా గ్రోత్ రావటం ఉంటుంది ఫైనాన్షియల్‌గా. కొంతమందికి ఎంత కష్టపడినా రాకపోవటం ఉంటుంది. అది పూర్వజన్మలో వాళ్ళు చేసుకున్న కర్మానురకం వశంగా వస్తుంది. బట్ ఇందులో అది రిఫ్లెక్ట్ అవుతుంది. వీడు కష్టపడి పైకొస్తాడా? ఆయాచితంగా పైకొస్తాడా? అనేది వాడి జాతకంలో ఎలా ఉందో అది ఇక్కడ చేతిరేఖలో రిఫ్లెక్ట్ అవుతుంది. మీకు ఆర్థికంగా చూసుకోవాల్సింది ఏంటంటే, ప్రధానంగా చూడాల్సింది ఇప్పుడు ఇది జీవన రేఖ అంటారు. ఇది మస్తిష్క రేఖ మైండ్‌కి రిలేటెడ్. ఇది హార్ట్‌కి రిలేటెడ్ సంబంధం. ఇక్కడ నుంచి ఒక నిలువు రేఖ ఒకటి ఉంటుంది ఇక్కడ. అంటే కింద మణిబంధన రేఖలని ఉంటాయి. ఈ మణిబంధన రేఖ నుంచి స్ట్రెయిట్‌గా ఒక లైన్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే. ఈ లైన్ వచ్చేసి దీన్నే అదృష్ట రేఖ అంటాము. దీన్నే ధనరేఖ అంటారు. దీన్నే ఫేట్ లైన్ అంటారు. ఈ రేఖని పట్టి ఆయనకి జీవితంలో ఎప్పుడు ఆర్థికంగా డెవలప్ అవుతాడు, ఎప్పుడు డెవలప్ అవ్వడో, అబ్నార్మల్‌గా వస్తాడా, మధ్యలో వస్తుందా, లేకపోతే ముందంతా సిల్వర్ స్పూన్‌గా ఉన్న తర్వాత లేకుండా ఉంటుందనేది మొత్తం కూడా, లేకపోతే ఎక్కడైనా ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయా, ఎవరి చేతిలోనైనా మోసపోతాడా అనేది కూడా టోటల్‌గా ఈ యొక్క ధనరేఖ చూసి చెప్పొచ్చు. ఓకే. అది ఏ చెయ్యి? ఎడమ చెయ్యా? కుడి చెయ్యా? అంటే జనరల్‌గా మగవాళ్ళకి కుడి చేయని, వాళ్ళకి ఎడమ చేయని ఇప్పుడు వాడుకలో అందరూ అనుకుంటుంది. కాకపోతే ఏంటంటే, యాక్చువల్‌గా ఇదొచ్చి ప్రెజెంట్ లైఫ్ రైట్ హ్యాండ్ ఓకే. మగవాళ్ళకైనా, ఆడవాళ్ళకైనా. ఓకే. ఇదొచ్చి పూర్వపుణ్యం అంటారు. బ్యాక్ ఫార్వర్డ్ లాగా మనకి పుట్టేటప్పటికి ఉన్న జాతక ఫలితాలంటే పూర్వజన్మ కర్మానుసంగా వచ్చిందిది. తర్వాత ఏమైనా గ్రోత్ వచ్చినా లేదు రెండిట్లో ఒక ఏదైనా ప్రమాదం గానీ, మోసం గానీ జరుగుతాడు, ఆర్థికంగా బాగా లాస్ అవుతుంటే 2 కంపేర్ చేసుకొని రెండిట్లో ఉంటే టిక్ పెట్టేస్తాం. ఓకే. లేదు దీంట్లో కొంచెం రెక్టిఫై అయిందనుకోండి, రైట్ హ్యాండ్‌లో గనుక రెక్టిఫై అయితే నువ్వు సేవ్ అవుతావురా అబ్బాయి అని చెప్తాం. మీకు ప్రధానంగా ఏంటంటే, అందరికీ ఇప్పుడు కొండ గుర్తులాగా చెప్పుకోవాల్సిందేంటంటే, ఇప్పుడు మీకు ఆర్థికంగా బాగా డెవలప్ అయ్యేవాళ్ళని చెప్పారు గదా! మీకు ఒక విషయం చెప్తానండి. ఇప్పుడు ఇది వచ్చేసేసి మనకి మస్తిష్క రేఖ అంటే మనకి మైండ్‌కి రిలేటెడ్‌గా అనుకున్నాము. ఇది హార్ట్ రిలేటెడ్. వీటిల్లో ఈ ధనరేఖ కనుక
ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా సరే ఈ 2 రేఖల మధ్య అంటే ఈ రేఖకి మధ్యలో ఇలా కట్ అవ్వటం కానీ, లేదా ఈ రేఖ ఇలా వస్తుంది అంటే ఇక్కడ వస్తుంది, అంటే మీకు గుర్తుకోసం ఇలా వస్తుంది, ఇంకో రేఖ ఇలా వస్తుంది, ఇలా మధ్యలో గ్యాప్ వస్తుంది. అలా రావటం కానీ జరిగిందంటే ఎవరికైనా ఖచ్చితంగా వాళ్ళు ఎవరికైనా షూరిటీ పెట్టినా, ఎవరికైనా అప్పిచ్చినా అది వెనక్కి రాదు. వీళ్ళు కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అది కూడా చిన్న మొత్తాల్లో కాదు, 4-5 లక్షల్లో పెద్ద దెబ్బ తగిలేటువంటి అవకాశం ఉంటుంది. ఇలా కనుక కట్ అయినా, ఇలా కనుక విడివిడిగా ఈ 2 రేఖల మధ్య గ్యాప్ వస్తుంది. అలా ఉంటే జాగ్రత్తగా ఉండడం మంచిది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, అలా ఉంది కాబట్టి వాడి జీవితం అనే కాకుండా, ఇప్పుడు నన్ను ఎవరైనా షూరిటీ పెట్టమని వచ్చారనుకోండి, నాకు అలా రేఖ ఉందనుకోండి, నాకు తెలిసి నాకు విఘ్నత ఉంటే నేనేం చేయాలంటే, బాగా కావాల్సిన వాడు తప్పనిసరిగా వాడికి మనం హెల్ప్ చేయాలనుకున్నప్పుడు, నాకు ఆ రోజు బిజీగా ఉంది, నేను రాలేను, మీ చెల్లాయి వస్తుంది, అమ్మాయి చేత పెట్టించు, అమ్మాయికి కూడా అకౌంట్ ఉంది, లేకపోతే మా పెద్దవాడు వస్తాడు వాడు పెడతాడు అని ఎస్కేప్ కావాలి. లేదు వాడు మొహమాటం కోసం వచ్చినవాడు అనుకోండి, నాకు కుదరదు బాబు నేను పెట్టలేనని మొహమాటం లేకుండా చెప్పేయచ్చు. బట్ ఈ రేఖ ఇలా ఉన్నవాడు కనుక పెడితే, వాడు ఎంత కోటీశ్వరుడైనా సరే, వాడు తీసుకున్న కేవలం 10 లక్షలైనా సరే, అది కట్టలేకపోవటం అనేది సంభవిస్తుంది. సంభవించి వీడికి పడుతుంది, వీడికి కట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అది నెగిటివ్. ఇక మీరు అడిగింది ఏంటంటే పాజిటివ్. కాబట్టి పాజిటివ్లో ఎప్పుడు కూడా అర్బాబ్రల్గా గ్రోత్ వచ్చేది ఎవరికి వస్తుందంటే, ఈ రేఖ స్ట్రైట్గా ఉండి చివరి దాకా కనుక ఎవరికైతే ఉంటుందో, అంటే మణిబంధన రేఖ నుంచి స్టార్ట్ అయ్యి చివరి దాకా కూడా ఎక్కడా వంపులు కానీ, కట్లు కానీ, స్టార్లు కానీ, యాష్ కానీ దాని మీద లేకుండా జర్రిగొడ్డులాగా ఉందంటుంటారు మనకి పూర్వం. అలా ఎవరికైతే ఉంటుందో వారికి అబ్నార్మల్ గ్రోత్ వస్తుంది ఫైనాన్షియల్గా. అంటే ఎక్కడ అసలు నల్లేరు మీద బండి లాగెళ్తుందంటారు సరే, ఆ టైప్లో వాళ్ళు పట్టిందల్లా బంగారం లాగా స్మూత్గా వెళ్ళిపోతుంది. ఇందులో ఇంకా ఏందని చెప్పింది, ఇది అదృష్ట రేఖ అంటారు, ఇదే ధనరేఖ అంటారు. ధనం ఎలా వస్తుందో ఫేట్ కూడా అలాగే ఉంటుంది. అంటే డిస్టింక్షన్స్ ఎప్పుడు ఫస్ట్ క్లాసులు ఆ రేంజ్లో వెళ్తుంది. వాళ్ళు ఏ ప్రొఫెషన్ స్టార్ట్ చేసినా, లేకపోతే ఇప్పుడు నాలాగా ఉపన్యాసం చెబుతున్నారనుకో, వాళ్ళు గ్రోత్ విపరీతంగా వచ్చేస్తుంది. అర్థమైందా? లేదంటే సినిమా ఫీల్డ్ అట్లా వెళ్ళారనుకోండి, విపరీతంగా ఫేమ్ అవుతారు. అంటే అదృష్టంతో కలిపిన ధనరేఖ, అదృష్ట రేఖ ఇదే, ధనరేఖ ఇదే. అలాగే రెండోది ఏంటంటే, ఇక్కడ స్థానాలు ఉంటాయి. ఇది గురుస్థానం అని, ఇది శని స్థానం అని, రవిస్థానం అని, బుధస్థానం అంటారు. ఎప్పుడు కూడా బిజినెస్ రిలేటెడ్గా డెవలప్మెంట్ అంతా కూడా బుధస్థానంలో ఉంటుంది. అంటే ఈ చిటికిన వేలు కింద ఉండే ఈ భాగాన్ని బుధస్థానం అంటారు. బుధస్థానంలో కనుక ఎత్తుగా ఉంటాం కానీ, అంటే మనకి దిండు ఉంటుంది కదా, ఇక్కడ ఉన్నటువంటి మౌంట్స్ ఉబ్బెత్తుగా దిండులాగా ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి ఈ బుధస్థానం కనుక బాగా దిండులాగా ఉంటే వాళ్ళు బిజినెస్లో విపరీతంగా రాణిస్తారు. ఇప్పుడు నాకు గురుస్థానంలో ఎత్తుగా ఉంది, నాకేంటి గౌరవము, మర్యాద, ప్రజల్లో ఎథికల్గా పెరగటం, అందరి చేత నమస్కారం పెట్టించుకోవటం వస్తుంది. ఆర్థికంగా గ్రోత్ అవుతానని కాదు. బుధస్థానం బాగా ఎత్తుగా ఉందనుకోండి, వాడు ఇన్కమ్ విపరీతంగా వస్తుంది. అంటే ఆయన గౌరవ మర్యాదలు ఉంటాయా లేదా చెప్పలేం. అలాగే రవిస్థానంలో ఎత్తుగా వచ్చింది అనుకోండి, వాడు పొలిటికల్గా డెవలప్ అవుతాడు. ఈ గౌరవ మర్యాదలు వస్తాయా లేదా, డబ్బులు వస్తాయా లేదా చెప్పలేం. అంటే ఏ స్థానాలు అయితే ఎత్తుగా ఉంటాయో అవి హైలైట్ అవుతాయి. అందుకని మీరు అడిగింది రిలేటెడ్గా ధనం పూర్వకంగా అడిగారు కాబట్టి బుధస్థానం ఎత్తుగా ఉండాలి. రెండోది ఏంటంటే, వాళ్ళకి బిజినెస్ టైకోన్లకి ఏమవుతుందంటే, ఈ రేఖ ఇలా వస్తుంది కదా, ఇది రవిస్థానం వైపు శనిస్థానం వైపు కాకుండా ఈ రేఖ ఇలా వస్తుంది, అంటే బుధస్థానం వైపు కన్వర్ట్ అవుతుంది. ధనరేఖ ఫేట్లు అనేది బుధస్థానం వైపు వస్తుంది. రెండోది ఏంటంటే, మీకు ఈ చిటికిన వేలు అంటారు కదా, ఇది ఉంగరం వేలు అంటారు. ఎవరికైనా సరే చిటికిన వేలు కనుక, అంటే గోరు కాకుండా చిటికిన వేలు కనుక, ఈ ఉంగరం వేలుకి ఒక కణుపు ఉంటుంది ఇక్కడ, మొదటి కణుపు అంటారు దాన్ని. జనరల్గా ఏంటంటే ఈ రేఖ, ఈ వేలు ఎప్పుడు కూడా ఈ కణుపు కన్నా కిందకు ఉంటుంది అందరికీ కామన్గా. అంటే ఉంగరం వేలు మొదటి కణుపు కన్నా చిటికిన వేలు కిందకు ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు మీరు బొమ్మలో వేసినట్టుగా ఇందాకన ఇది కనుక ఎవరికైనా సరే ఈ మొదటి కణుపు రేఖని దాటి కనుక కొంచెం పైకి వెళ్ళినా
వాళ్ళ మీద ఒక 20 లక్షలు పెట్టుబడి పెట్టి తోసేయచ్చు. మన పిల్లాడు అట్ట ఉన్నాడు అనుకోండి, హ్మ్. నేను నానే ఇంటర్ప్రిటేషన్ చేస్తానంటే శుభ్రంగా దిగరా బాబు నీకెందుకు పెట్టుబడి పెడతానని దించేయచ్చు. ఎందుకంటే ఓకే. వాళ్ళు అబ్నార్మల్గా బిజినెస్లో పైకి వస్తారు. ఒకటేంటి ధనరేఖ స్ట్రైట్గా ఉండాలి, దాంట్లో కట్లే ఉండకూడదు, దాంట్లో యాష్ ఉండకూడదు, అది ఎక్కడ ఈ చిందరవందరగా ఉండకూడదు, స్ట్రైట్గా ఉండాలి. అలాగే ఈ బుధస్థానం వైపు తిరిగితే బిజినెస్లో బాగా వచ్చే అవకాశం ఉంటుంది. బుధస్థానం ఏదైతే ఉందో చిటికిన వేలు కింద ఉన్నటువంటి దిండులాగా ఉండాలి. ఇవన్నీ కూడా ఫైనాన్షియల్గా గ్రోత్ రావడానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇందులో ఏ ఒక్కటి ఉన్నా సరిపోతుందా? ఏ ఒక్కటిన్నా వస్తుంది. ఓకే. ఇదేంటంటే అబ్నార్మల్ గ్రోత్. ఇదేంటంటే మనకి కొంతమంది 20 ఏళ్ళకి బిజినెస్ స్టార్ట్ చేసి 40 ఏళ్ళకే కోటీశ్వరుడు అయిపోతాడు. అప్పటిదాకా వాళ్ళ అమ్మ నాన్నకి వాళ్ళందరికీ కూడా 10 లక్షలు 15 లక్షలు కూడా ఆస్తి ఉండదు. ఇది 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 ఎక్స్ట్రీమ్ అనమాట ఇది. ఓకే. ఏది ఈ వేల కన్నా ఇది ఉంటే ఎక్స్ట్రీమ్. తర్వాత నెక్స్ట్ స్టేజ్ అంటే ఏంటంటే ఇది డిస్టింక్షన్ అనుకుంటే స్టేట్ ఫస్ట్ కింద లెక్క అనమాట ఇది. ఓకే. డిస్టింక్షను అది వస్తే ఏంటంటే ఈ ధనరేఖ బుధస్థానం వైపు తిరిగి బుధస్థానం దిండుగా ఉంటాం. అది నెక్స్ట్ స్టేజ్. ఓన్లీ ధనరేఖ ఒకటే ఉందనుకోండి, ఇది లేకుండా అప్పుడు నార్మల్గా వాడు ఫైనాన్షియల్గా ఎక్కడ ఫుల్ సౌండ్లో ఉంటాడు తప్పితే, ఓకే. అయ్యో అసలు మేము ఏంటి 10 ఏళ్లలో ఇంత గ్రోత్ వచ్చింది, అసలు మనం అందుకోగలమా లేదా ఆయన్ని, ఆయన మనకు అపాయింట్మెంట్ ఇస్తాడా లేదా అనంత గ్రోత్ రాదు. కానీ వీళ్ళు ఎక్కడ కూడా అడక్వేట్ అంటారు మనకి, అంటే సఫిషియెంట్గా కావాల్సినంత ఉండి ఎక్కడ ఇబ్బంది పడకుండా గ్రోత్ పెరుగుతూనే ఉంటుంది అనమాట.